మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. 8వ తరగతి తెలుగులో చాలా ముఖ్యమైనటువంటి కవి పరిచయాలు, ఛందస్సు, నానార్థాలు, పర్యాయ పదాలు, అర్థాలు అన్నింటినీ కూడా కలగలిపి మరి ఒక అద్భుతమైన పీడిఎఫ్ తయారు చేశాను. మరి నేను అద్భుతంగా ఉందని చెప్తున్నాను. మీకు నచ్చితే తప్పనిసరిగా ఇది సెమిస్టర్ 1 యొక్క వీడియో అండి. ఈ పీడిఎఫ్ తయారు చేశాను. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా తెలియచేయండి, కామెంట్ అయితే చేయండి. మరి ఇదే విధంగా మీ కామెంట్లను బట్టి నేను సెమిస్టర్ 2 కూడా తయారు చేస్తానండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎందుకు టాపిక్లకు వెళ్ళిపోదామండి. 8వ తరగతి తెలుగులో మొదటి పాఠం ఆంధ్ర వైభవం. కవి కొండేపూడి లక్ష్మీనారాయణ గారు. ఆయన జననం పశ్చిమ గోదావరి జిల్లాలో బొండాడ గ్రామంలో జన్మించారు మన కొండేపూడి లక్ష్మీనారాయణ గారు. ఆంధ్ర వైభవం. ఈయన యొక్క కొండేపూడి లక్ష్మీనారాయణ గారి రచనలు స్మృతులు, గేయాలు, పాడరా ఓ తెలుగు వాడ అనే గేయ సంపుటాలను రచించడం జరిగిందండి. మరి ఒక పాఠం వెనకాల ఉన్నటువంటి గ్రామరు, ఛందస్సు, అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు అన్నీ కూడా పాఠం వైజ్గా వస్తాయండి. మీకు చాలా శ్రమ అయితే తగ్గుతుంది. ఓకేనండి. మరి ప్రస్తుత పాఠ్యభాగం ఆంధ్ర వైభవం అనే పాఠ్యాంశం పాడరా ఓ తెలుగు వాడ అనే గేయ సంపుటి నుండి స్వీకరించడం అయితే జరిగిందండి. మరి ఈ ఆంధ్ర వైభవం ఉద్దేశం చూద్దామండి. ఆంధ్ర సంస్కృతిని, సాంప్రదాయాలను, ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన పాలకుల కీర్తిని, ఆంధ్ర కవుల ఘనతను అర్థం చేసుకొని అభినందించేలా చేయడమే ఈ పాఠ్యాంశం ఏంటండి? ఆంధ్ర వైభవం పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అండి. మరి ఈ పాఠంలో మొదటిగా ఒక పద్యం ఉంటుందండి. తెలుగుదనం వంటి తీయదనము లేదు అనే ఈ యొక్క పద్యం అయితే ఉంటుంది. ఆ పద్యాన్ని రచించింది కరుణశ్రీ గారు అండి. మరి ఈ ఆంధ్ర వైభవం పాఠం యొక్క ప్రక్రియ గేయం అండి. గేయం అన్నవాడికే మనం గుర్తు రావాల్సింది గానం ప్రధానం కాబట్టి గేయానికి ఏ భాష సాహిత్యంలోనైనా గొప్ప స్థానం ఉంటుంది. ఇక్కడ అద్భుతమైనటువంటి పాయింట్, ఈ గేయము మాత్రా ఛందస్సుతో ఉంటుందండి. ఏ ఛందస్సు అని అడుగుతాడు. మాత్రా ఛందస్సుతో లయబద్ధంగా పాడడానికి వీలుగా ఉంటుందండి. ఇది శబ్ద సౌందర్యం బట్టి ఉట్టిపడుతుందండి. దీనిలో ఈ యొక్క గేయంలో శబ్ద సౌందర్యం ఉట్టిపడుతుందండి. మరి ఈ పాఠంలో ఉన్నటువంటి నానార్థాలను చూద్దామండి. ఇక్కడ సీమ అంటే నానార్థాలు చూద్దాము. దేశము, ప్రదేశము, రాజ్యము. సీమ అంటే దేశము, ప్రదేశము, రాజ్యము. ఆడు అంటే నర్తించటం. ఆడు స్వామి, ఆడు అంటే నర్తించు. చలించు, ఆడవారు. దీనికి అర్థాలు, నానార్థాలు చూద్దామండి. ఆడు, నర్తించు, చలించు, ఆడువారు. నెక్స్ట్ పాడి అంటే ఏమిటో చూద్దామండి. పాడి అంటే క్షేరం, ధర్మం, న్యాయం. ఈ విధమైనటువంటి నానార్థాలండి. నెక్స్ట్ చూద్దామండి. జాడ అంటే విధం, ఆచూకీ, దారి అనే నానార్థాలు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ చూద్దామండి. ఇంకా నానార్థాలు కూడా ఉన్నాయండి మొదటి పాఠంలో. కాలం అంటే ఏంటంటే సమయం, నలుపు. టెక్స్ట్ బుక్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగిందండి, మీకు సౌలభ్యంగా ఉండడం కోసం. ఒక్కసారి ఆప్షన్ చూసినప్పుడు కూడా మీకు ఈజీగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుందని నా ఉద్దేశం అండి. కాలం అంటే సమయం, నలుపు. ఇక్కడ దిక్కు అన్నదానికి దిశ, తోరణం అనే నానార్థాలు కలవండి. వ్యవసాయం అంటే కృషి, ప్రయత్నం. నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ అర్థాలు, ప్రకృతి వికృతులు ఉన్నాయండి. ఈ పాఠంలో ఉన్నటువంటి అర్థాలు రైతు అంటే హాలికుడు, కృషివలుడు. ఇక్కడ కొద్దిగా డౌట్గా ఉన్నటువంటి బిట్టు, కృషివలుడు అనగా అర్థం ఏమిటి అంటే రైతు అని అర్థం అండి. ఇక్కడ భూమి, ధరణి, అవని. అమ్మ అవని నేల తల్లి అంటారు కదండి. అవని అంటే భూమి, నేల తల్లి, ధరణి అని అర్థం అండి. ఇక్కడ మోదం అంటే ఆనందం, సంతోషం. అలాగే కరువు అంటే క్షామం, కొరత. ఇల్లు, గృహము, సదనం. ఓకేనండి. ఇక్కడ ప్రకృతి వికృతులు చూద్దామండి. బంగారం అంటే
బృంగారం. సింహం అంటే సింగం. భాష అంటే భాష. మామూలుగా మనం చదువుకోలేని వాళ్ళు మాట్లాడే భాష వికృత భాషలా ఉంటుంది కదండి. ఏడ్రా నీ భాష అంటారు. భాష భాష. హృదయం యద. నీ ఎదలో నాకు చోటు లేదు అని పాట వస్తుంది కదండి. ఇక్కడ యద అంటే హృదయం అండి. హృదయం. కవిత కైత. కవిత అంటే కైత. పుస్తకం పొత్తం. సో ఇవన్నీ కూడా ప్రకృతి వికృతులు అండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ సమాస పేరు అవ్వడం జరిగిందండి. పాడి పంటలు. పాడియును పంటయును. ద్వంద్వ సమాసం అండి. ఇక్కడ పాడియును పంటయును అంటే ద్వంద్వ సమాసం. 4 వేదాలు. 4 అనే సంఖ్య ఉంది కాబట్టి ద్విగు సమాసం. అదే సిరి సంపదలు. సిరియును సంపదయును అంటే ద్వంద్వ సమాసాన్ని తెలియజేస్తుందండి. అలాగే 6 కోట్లు. 6 అనే సంఖ్య గల కోట్లు. ఎప్పుడైతే సంఖ్య ఉందో ద్విగు సమాసం. నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ విగ్రహ వాక్యాలు రాయాలండి. సమాసాలు. తల్లిదండ్రులు మనకు ప్రత్యక్ష దైవములు. ఇక్కడ తల్లిదండ్రులు అన్నదానికి తల్లియును తండ్రియును అంటే ఇది ద్వంద్వ సమాసాన్ని తెలియజేస్తుందండి. ఇక్కడ నలుదిక్కులు. 4 అనే సంఖ్య గల దిక్కులు ద్విగు సమాసం. ఇక్కడ అన్నదమ్ములు. అన్నయును తమ్ముడియును ద్వంద్వ సమాసం. అష్టదిక్పాలకులు. ఇక్కడ అష్ట అంటే 8 అండి. మనం అష్ట అంటే 8. 8 సంఖ్య గల దిక్పాలకులు కాబట్టి ద్విగు సమాసం అండి. ఇక్కడ చూద్దామండి. పాము వలన భయం. వలన వలన వచ్చింది కాబట్టి వలనన్ కంటెన్ పట్టి పంచమే విభక్తి అండి. అదేవిధంగా నేను మధ్యాహ్నము పాఠశాలలో భోజనం చేస్తాను. ఇక్కడ ము అనే పదం వచ్చింది కాబట్టి డూమువులు ప్రథమ విభక్తి. అదేవిధంగా గురించి. నిన్ను నన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి. రాము చేత కుక్క కొట్టబడింది. ఇక్కడ ఇది కర్మని వాక్యం అండి. కర్మని వాక్యములో తృతీయ విభక్తి ఉంటుందండి, గుర్తుంచుకోండి. ఇది చేత నుందంటే ఇది కర్తరి వాక్యమా కర్మని వాక్యం అంటారు. ఖచ్చితంగా కర్మని వాక్యం అండి. కర్మని వాక్యములో తృతీయ విభక్తి ఉంటుంది. నెక్స్ట్ ఆవు కొరకు గడ్డి తెచ్చారు. ఇది మాత్రం చూసుకోండి. కర్మని వాక్యము. ఆవు కొరకు గడ్డి తెచ్చారు. కొరకుని కై చతుర్థి విభక్తి. మా ఊరి దొంగల వలన భయం పొంచి ఉంది. దొంగ వల భయం. వలనని కంటెన్ పట్టి పంచమ విభక్తి. రాముని శివుని యొక్క ధనువుని ఎక్కుపెట్టాడు. సో యొక్క అని వచ్చింది కాబట్టి కినికిని యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి. ఇక్కడ నందు వచ్చింది. ఇక్కడ ఈ విధంగా విడదీయడం అనేది టఫ్ అండి. అదే మనం నేర్చుకోవాలి. మనం వచ్చినాయే కదా అని అనుకుని స్పీడ్గా వెళ్ళిపోతుంటాం. కానీ ఇక్కడ తల్లి మీద బెంగ పెట్టుకున్నాడు, తల్లి యొక్క బెంగ పెట్టుకున్నాడా, తల్లిని గురించి బెంగ పెట్టుకున్నాడా అనేది కన్ఫ్యూజ్ అవుతుంటాము. అందు గురించనే కాన్సన్ట్రేషన్ ఒక్కసారి చూసేటప్పుడే కాన్సన్ట్రేషన్ పెడితే మీరు స్పీడ్గా వెళ్ళిపోతుంటారు, స్కిప్ చేస్తుంటారు. ఆ స్కిప్ చేయడం వల్ల వచ్చే నష్టం ఒక బుక్ నుంచి మనకు మహా అయితే 2-3 బిట్లు వస్తుంటాయి. మరి ఈ వీడియో నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే కన్ఫామ్గా వస్తుంది. 1 మార్క్ అయితే మన చేతిలో ఉంటుందండి. మరి ఆ విధంగా తయారు చేసింది. ఎప్పుడైతే స్కిప్ చేశారో అన్నీ చూసినా ఏదైతే ఎగ్జామ్లో పడ్డదో ఆ బిట్ చూడకపోతే మీరు ఈ వీడియోలు కాదు ఎన్ని వీడియోలు చూసినా వేస్టే. ఓకేనండి. యొక్క వచ్చింది కాబట్టి షష్ఠి. ఏ విధంగా యొక్క వస్తుందన్న చూడాలి. రాముని శివుని యొక్క ధనముని ఎక్కుబట్టాడు షష్ఠి విభక్తి. నందు అని వచ్చింది కదా, ఎందు గురించి? దేశమునందు భక్తి. అందున్నన్ సప్తమి. ఓరి మూర్ఖుడా ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? సంబోధన ప్రథమ విభక్తి. ఇక్కడ చూద్దామండి. అదేవిధంగా ఇక్కడ మన సంఘ సంస్కర్తల గురించి తెలుసుకోవాలి. ఇక్కడ గురించి వచ్చింది నిన్నులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి. గొప్పతనాన్ని నిన్నులను కూర్చి గురించి. వరదలతో తోడంతో తృతీయ విభక్తి. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి మనకి ఏ విభక్తి చెప్పగలం. కానీ ఈ యొక్క విభక్తి ప్రత్యయాన్ని గుర్తించి మనమే గుర్తించాలి.
అక్కడ ఏముంది, అక్కడ ఏం పెట్టాలో దొంగ భయం అని ఇస్తాడు. ఇది ఏ విభక్తి ప్రత్యయమో మీరే చెప్పాలంటాడు. అప్పుడు మనకు గుర్తు రావాల్సింది దొంగ యొక్క భయమా, దొంగ వలన భయమా, దొంగ గురించి భయమా అన్నది అన్నీ కూడా రిలేటెడ్గా ఉంటాయి మన సైకాలజీ లాగే. అప్పుడు మనము కన్ఫ్యూజ్కి లోనవుతాం. అలా లేకుండా ఉండాలంటే స్పష్టంగా చూడండి, స్కిప్ చేయకుండా. ఓకేనండి. వరదలతో ఆ నగరం మునిగిపోయింది, తృతీయ విభక్తి. ధర్మం కోసం, ధర్మం కొరకు మనందరం పాటుపడాలి, కొరకున్ కై చతుర్థి. ఓరి రమ్మన్నా రావేమి, ఇది సంబోధన ప్రథమ విభక్తి అండి. ఇక్కడ ప్రకృతి వికృతులు ఇచ్చాడండి, చూద్దాము. ఇక్కడ వికృతి ఇచ్చాడు, ప్రకృతికి రాయమంటున్నాడు. మరి అచ్చెరువు అని ఉందండి. అచ్చెరువుకి ప్రకృతి పదం ఆశ్చర్యం, ఆశ్చర్యం అచ్చెరువు. ఇక్కడ పొంత అంటే ప్రాంతము, ప్రాంతానికి వికృతి పదం పొంత. ఇక్కడ పిల్లలకు ఓగిరము, ఓగిరం అంటే ఆహారము. ఇక్కడ వాక్యం పూర్తిగా ఉంది కాబట్టి మనం అవగాహన చేసుకొని ఆహారం అని పెట్టేస్తాం. కానీ ఓగిరము అని ఇస్తే ఆహారము గుర్తు రావాలి మనకి. ఆహారం ఓగిరం. నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ ప్రకృతులను మనము తత్సవాలు అంటామండి, తత్సమాలు. సారీ అండి, మా పడాలి ఇక్కడ, తత్సమాలు. అదే వికృతులను తద్భవాలు అంటామండి. ఓకేనండి. ఇక్కడ గొప్పతనం గురించి చెప్పే పాట దివ్య గీతము. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో మీకు ఉన్నది ఉన్నట్టుగా తయారు చేసి పెట్టిందండి. ప్రకాశించు అంటే తేజము అని అర్థం అండి. కత్తుల కాంతి అంటే, కత్తులు అంటే ఇక్కడ ఖడ్గము, ఖడ్గ తేజము అంటామండి. యువసింహం అంటే, యువ అంటే కొదమ సింగము, కొదమ సింగము. నెక్స్ట్ చూద్దామండి. భుజ బలం, భుజము అంటే బాహు, బాహుబలి అంటాం కదా, భుజం అంటే బాహు, బలం అంటే దర్పము, భుజ బలం అంటే బాహు దర్పము. అందము నిచ్చెను అంటే సొంపు కూర్చెను, తెలియజేసెను అంటే చాటి చెప్పాను. కలిసి కట్టు అంటే ముక్త కంఠముగా, అంటే అందరూ కలిసికట్టుగా ఒకే మాట మీద ఉన్నారు అంటే ముక్త కంఠం మీద ఒకే మాట మీద ఉన్నారు. స్వర్గ సమానం అంటే స్వర్గతుల్యము అని అర్థం అండి. ప్రవహించు, వాలలాడు. యుద్ధంలో నేర్పుని కలిగి ఉండడాన్ని యుద్ధ పటిమ అంటామండి. ఓకేనండి. నెక్స్ట్ చూద్దామండి. విభక్తి ప్రత్యయాలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అన్న దాని గురించి ఇక్కడ నేను పెట్టడం జరిగిందండి. డు మూవులు, ఇక్కడ ఒక్కొక్క పదమే ఉంది. డు మూ ఊలు ఒకటే ఉంది కాబట్టి ప్రథమ విభక్తి. గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా గుర్తుంటాయి ఎవరికైనా ఇంకా గుర్తుండకపోతే. ఓకేనండి. నిన్ అనేది 2 అక్షరాలు. నిన్, నున్, లన్, కూర్చి గురించి మొదటి అక్షరమే మనం చూసుకోవాలండి. నిన్ 2 అక్షరాలు కాబట్టి ద్వితీయ విభక్తి. చేతన్ అనేది 3 అక్షరాలు, చేతన్ అనేది 3 అక్షరాలు కాబట్టి తృతీయ విభక్తి. కొరకున్ అనేది 4 అక్షరాలు, కొరకున్ కై, కొరకున్ అనేది 4 అక్షరాలు కాబట్టి చతుర్థి విభక్తి. మరి ఇక్కడ కూడా 4 అక్షరాలు ఉన్నాయి కదండి, అంటే అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అది కదండి. పట్టి పంచమి, వలనన్ కంటెన్ పట్టి అని గుర్తు రాబడికి పట్టి పంచమి. ఓకేనండి. ఇక్కడ మనకి ఎలాగా ఇది బాగా కొట్టిన పిండి, యొక్క వస్తే షష్ఠి, కిన్కిని యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి అండి. మరి అందున్నన్ సప్తమి, అందున్నన్ సప్తమి. ఓ ఓయి ఓరి సంబోధన ప్రథమ విభక్తి. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చండి. చేతన్ చేన్ అని అడిగితే 3 అక్షరాలు ఉన్నాయి, తృతీయ. కొరకున్ కై అంటే 4 అక్షరాలు ఉన్నాయండి, కొరకున్ చతుర్థి. వాళ్ళని కట్టెన్ పట్టి, పట్టి పంచమి. కిన్కిని యొక్క, యొక్క ఉంది కాబట్టి షష్ఠి. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చండి. ఇక్కడ ఈ యొక్క పాఠం వెనకాల ఒక పాఠ్య చివర పద్యం ఇచ్చాడండి. తేనియు గనిమించు ముత్యములు వంటి వలుకులైన. సో ఈ యొక్క పద్యము రాయప్రోలు వారు రచించడం జరిగిందండి. మరలా ఇస్తాడేమో, మన మిత్రులు మిస్ అవుతారేమో అని ఇవి కూడా పెట్టడం జరిగింది. జనని సంస్కృతంబు సకల భావములకు దేశ భాషలందు తెలుగు లెస్స. ఈ యొక్క పద్యాన్ని రచించింది శ్రీనాథుడు గారండి, శ్రీనాథుడు గారు. నెక్స్ట్ ఇదంతా కూడా మొదటి పాఠమును ఇచ్చినటువంటి మొత్తం
ఆ, పద భాషాంశాలు పదాంశాలు ఇవన్నీనండి. ఓకేనండి. రెండో పాఠం పేరు మాతృభూమి అండి. రచయిత పవని నిర్మల ప్రభావతి గారు అండి. రచయిత పవని నిర్మల ప్రభావతి గారు. జననం అయితే మరి తల్లిదండ్రులు ఈమె పవని గారు, పవన్ నిర్మల ప్రభావతి గారు ప్రకాశం జిల్లాలో ఒంగోలులో జన్మించారండి. తల్లిదండ్రులు వెంకట నరసింహారావు గారు, సరస్వతమ్మ గారు అండి. మరి భర్త పేరు శ్రీధర్ రావు అండి. మరి ఈ యొక్క నిర్మల ప్రభావతి గారు 10వ తరగతి అయినప్పటికీ కూడా మంచి కవయిత్రి అండి. మరి ఈమె చేసినటువంటి రచనలు అనాథ, ఎదలో ముళ్ళు, శ్రీ నాగరికత నవ్వుతుంది, ఇవన్నీ కూడా పవని పవన్ నిర్మల ప్రభావతి గారు రచించిన రచనలండి. మరొకసారి చదువుతామండి. మరి పవన్ నిర్మల ప్రభావతి గారు అనాథ అండి. ఆమె అనాథగా ఉన్నప్పుడు ఎదలో ముళ్ళు గుచ్చుకుంది. ఎదలో ముళ్ళు గుచ్చుకొని శ్రీ అని నువ్వు స్త్రీగా పుట్టి బాధపడుతున్నావు అని బాధపడిందండి ఈ యొక్క పవని నిర్మల ప్రభావతి గారు. సో నన్ను చూసి ఈ యొక్క నాగరికత, ఈ యొక్క ప్రపంచం అంతా నవ్వుతుంది అనుకుంటూ 7 సుప్రసిద్ధ కథా సంపుటాలు అయితే రచించడం జరిగిందండి. అదేవిధంగా ఉదయకిరణాలు, నాకంటూ ఒక సూర్యకిరణాలతో కొత్త ఒక రోజు రాబోతుంది అని చెప్పి, శాపగ్రస్తులైనటువంటి నాకు రాలిన పూలతో ఏదో ఒక రోజు, ఒక మంచి రోజు రాబోతుంది, ఉదయకిరణాలు రాబోతున్నాయి అంటూ 17 నవలను అయితే ఈమె యొక్క కాలం నుండి అయితే రావడం జరిగిందండి. మరి ఈ యొక్క పాఠం మాతృభూమి అనే పాఠం కథా నిలయం నుండి గ్రహించబడిందండి. మరి ఈ పాఠంలో ఉన్నటువంటి ప్రకృతి వికృతులు చూద్దామండి. నిద్ర అంటే నిదుర, పెత్తనం పత్తనం, అమ్మ, కుమారుడు. సో ఈ విధంగా ఉన్నాయండి. మరి ఈ పాఠం మాతృభూమి పాఠం యొక్క ఉద్దేశం చూద్దామండి. మరి విద్యార్థులు దేశ రక్షణకు అహర్నిశలు పాటుపడే సైనికుల సేవలను గుర్తించాలని, తద్వారా స్ఫూర్తిని పొంది దేశ సేవకు పూనుకోవాలని, మాతృభూమి మీద భక్తిని కలిగి ఉండాలని పవన్ నిర్మల ప్రభావతి గారు చేసినటువంటి ప్రయోగం అండి ఇది. సో ఈ పాఠంలో ఉపమా అలంకారం గురించి మరి ప్రత్యేకంగా చెప్పడం జరిగిందండి. దీనిలో ఇచ్చిన ఉదాహరణ చూద్దాము. జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. ఇక్కడ జ్ఞానాన్ని దీపంతో పోల్చారండి. జ్ఞానం అనేది పోల్చబడే వస్తువు. దేన్నైతే పోలుస్తున్నామో, పోల్చబడే వస్తువు ఏదైతే ఉందో దానిని ఉపమేయము అంటాము. మరి పోలికకు తెచ్చుకునేది అంటే మనకు దగ్గరగా ఉన్నది దీపం, దీనిని ఉపమానం అంటామండి. ఓకేనండి. జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. ఉపమానం, ఉపమేయం గుర్తుంచుకోండి. సో ఇవి మరలా ఉన్నాయండి, మరలా చూపిస్తానండి. ఇక్కడ గీత గీసిన పదాలకు అర్థాలు రాయాలండి. అమరులు అంటే మరణించడం, వాత్సల్యం ప్రేమ, మరొక్కటి లేదు ఇక్కడ వీడ్కోలు అంటే విడిచిపెట్టుట. నెక్స్ట్ చూద్దామండి. గిర్రున అంటే వేగంగా. సొంత వాక్యాలు ఏ విధంగానే మీరు రాయగలరు, ఇక్కడ అర్థాలు మాత్రం మెయిన్ ఇంపార్టెంట్, అందుకే ర్యాపిడ్ విధంగా స్పీడ్గా చెప్తున్నానండి. ఇక్కడ నానార్థాలు చూద్దామండి. తల్లి అంటే నానార్థం చూద్దామండి. అమ్మ ఆదిదేవత. నానార్థాలు: తల్లి, అమ్మ ఆదిదేవత, ఆశ, కోరిక, నమ్మకం. ఈ యొక్క పీడిఎఫ్ బాగుంటే, వీడియో నచ్చితే తప్పనిసరిగా కామెంట్ చేయండి, లైక్ మాత్రం తప్పనిసరిగా చేయండి. ఎందు గురించి అంటే మీకోసం తయారు చేసిన ప్రత్యేకమైనటువంటి వీడియో, మీరు ఎక్కడ చూసి ఉండరు. ఇవి విజువల్గా బాగుంటుంది, ఆడియో పరంగా బాగుంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. మరి సెమిస్టర్ 2 కావాలంటే మీరిచ్చే లైక్లు కామెంట్లు బట్టే నేను వీడియో 2 అయితే చేస్తానండి. అంటే ఇంత కష్టపడి చేసిన దానికి వాల్యూ ఉండాలి అన్నది నా ఉద్దేశం, అందు గురించి అని తప్ప మరొకటి కాదు. సమయం, దీనికి కాలము, సంకేతం అనే నానార్థాలు ఉంటాయండి. అదేవిధంగా ఆశ అంటే కోరిక, నమ్మకం. ఇక్కడ పేరు అంటే నామము, ప్రసిద్ధి. ఈ యొక్క నానార్థాలు అన్ని తెలిసినట్టు ఉంటాయి కానీ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. తల్లి, అమ్మ ఆదిదేవత, ఆశ, కోరిక, నమ్మకం, సమయం
కాలము, సంకేతము, పేరు, నామము, ప్రసిద్ధి. ఇక్కడ పర్యాయ పదాలు చూద్దామండి. రెండో పటంలో మాతృభూమి పాఠంలో ఉన్నాయి. జీతము అంటే వేతనం, కూలి. దేశం, సీమ, రాజ్యం, నాడు, నాడు కూడా ఉందండి. యుద్ధం, రణం, పోరు. కుమారులు, పుత్రులు, కొడుకులు, సుతులు. ఓకేనండి, పర్యాయ పదాలు కంప్లీట్ అయిందండి. ఇక్కడ విడదీసి సంధి పేరు రాయాలండి. గ్రామం అది అని ఉందండి. గ్రామము ప్లస్ అది గ్రామం, అది ఉత్వ సంధి అండి అది. ఇక్కడ సమాజాభివృద్ధి, సమాజ ప్లస్ అభివృద్ధి. ఇక్కడ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది జ అనేది జాలో ఆ ఉందండి. ఆకి ఇక్కడ ఇటువైపు కూడా ఆ పలికింది కాబట్టి అప్పుడు ఈ జా ఏమైందండి, జాక దీర్ఘమైంది. అంటే ఐవురులకు అవే అచ్చుల పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశం అవుతుంది, సవర్ణ దీర్ఘ సంధి అండి. మనమెవ్వరు, మనమెవ్వరు, మనము ప్లస్ ఎవరు, మనమెవ్వరు ఉత్వ సంధి అండి. క్షమించండి, క్షమించండి ప్లస్ అని, క్షమించండి ప్లస్ అని, క్షమించండి. డిలో ఈ ఉందండి కాబట్టి ఇకార సంధి, డౌట్ లేకుండా పెట్టేయచ్చండి. ఓకేండి, ఇక్కడ మనము మూలో ఊ ఉంది కాబట్టి ఉకారానికి ఈ యొక్క అచ్చుల పరమైతే ఉత్వ సంధి వస్తుందండి. ఏమిటమ్మా, ఏమిటి ప్లస్ అమ్మ, ఏమిటమ్మా ఇత్వ సంధి. టీలో ఈ ఉంది కాబట్టి ఇత్వ సంధి. ఇక్కడ చదవండి. క్రింది సమాన పదాలను పరిశీలించండి. గొప్ప పుస్తకము, గొప్పదైన పుస్తకము. ఎర్ర కలువ, ఎర్రనైన కలువ. తెల్ల పావురం, తెల్లదైన పావురం. పై ఉదాహరణలు మనం బాగా గమనించినట్లయితే గొప్ప, ఎర్ర, తెల్ల అనేవి విశేషణాలు అండి. ఇక్కడ పేర్లు ఉన్నాయి. పుస్తకం, కలువ, పావురం అన్నవి నామవాచకాలండి. మరి ఈ విధంగా నామవాచకాలు, విశేషణాలు కలిసి ఏర్పడినటువంటి సమాసం కర్మధారయ సమాసం అండి. గుర్తుపెట్టుకుంటే చాలా చాలా కర్మధారయ సమాసం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దామండి. ఆమె ఆలోచనలు ఎదలో ముళ్ళు వలె కదలాడాయి, ఎదలో ముళ్ళు వలె. ఇక్కడ చూద్దామండి. ఉపమేయం ఆలోచనలు పోల్చబడే పదం అండి. ఉపమానము ముళ్ళు. ఇక్కడ సింపుల్గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన దగ్గరలో ఉన్నటువంటి వస్తువు కానీ ఏదైనా అయితే అది ఉపమానం. దూరంగా జ్ఞానము ఉందకన్నాం, జ్ఞానము అది మన దగ్గరలో ఉండదండి. దీపం మన దగ్గరలో ఉంటుంది కాబట్టి దగ్గరలో ఉన్నది ఉపమానం, దూరంగా ఉన్నది ఉపమేయం, అంతేనండి. ఉపమానం వాచకం అంటే వలె, అంటే ఉపమేయాలకి ఉపమానానికి అనుసంధానకర్తగా ఉండేదండి. ఇక్కడ సమాన ధర్మం అంటే కదలాడాయండి, దాన్ని మనం సమాన ధర్మం అంటాం. సో ఏదైనా ఒక అలంకారంలో ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకము, సమాన ధర్మం అనేవి ఉంటాయండి. మనము ఏ అలంకారమో చెప్పవాలంటే ఉపమావాచకాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తామండి ఎక్కువగా. ఓకేనండి, ఇక్కడ చూద్దామండి. ఉపమేయ ఉపమానాలను గుర్తించాలట. ఓకేనండి, ఇక్కడ చినుకులు ముత్యాల్లా రాలుతాయి. మన దగ్గరలో ఉన్నాయి ఏంటండి, ఉపమేయం చినుకులు, ఉపమానం ముత్యాలు. నీ మాటలు అమృతం వలె. ఇక్కడ మాటలు ఉపమేయం, ఉపమానం అమృతం. ఇక్కడ పోల్చబడే పదము గుర్తుపెట్టుకోండి, పోల్చబడేది మేయం, పోలిక కొరకు ఉన్న పదము ఉపమానము. ఓకేనండి, ఇక్కడ ఉపమేయ ఉపమానాలకు పోలికతో చెప్పినట్లయితే ఉపమాలంకారం అవుతుంది. ఉపమాలంకారం అంటే పోలిక. ఓకేనండి, ఇక్కడ అమృత నిశ్యంది పల్లకి ఆహ్లాదమునకు ఈ ఒక పద్యం ఉందండి, చూసుకోండి ఒక్కసారి. ఇది సొరవరం గారు రచించిన పద్యం అండి. అదేవిధంగా నాలం కృష్ణారావు గారు అందములు చిందు తీరు తీయములు కలిగి అనే ఈ యొక్క పద్యములు అయితే రచించడం జరిగిందండి. ఇది ఈ యొక్క పాఠములో ఉన్నవి. మనకి దురదృష్టం వెంటాడితే ఇలాంటి టఫ్ పడిపోతుంటాయండి. ఇవి ఎక్కడ మిస్ అయిపోతారో మా యొక్క సబ్స్క్రైబ్స్, మా యొక్క వ్యూవర్స్ అని చెప్పి ఇవి కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మూడో పాఠం చూద్దామండి. శతక సౌరభం మూడో పాఠము. ఇక్కడ చూద్దామండి. గరికపాటి మల్లావధాని గారు 19వ శతాబ్దము విద్యార్థి శతకాన్ని రచించారండి.
ఇక్కడ విద్యార్థి ఎవరండి? గరికపాటి గారండి. ఎప్పుడు చలోక్తులతో గరికపాటి గారు మనకు చెప్తుంటారు కదండి. గరికపాటి గారు విద్యార్థి అండి. ఈయన 19వ శతాబ్దానికి చెందినవారండి. మరి మారద వెంకయ్య 17వ శతాబ్దం భాస్కర శతకం అండి. భాస్కర శతకం. పక్కి కుమార పక్కి కుమార పక్కి కుమార 16వ శతాబ్దం అండి. పక్కి 16 పక్కి కుమార 16. ఓకేనండి. మునెప్ప మునెప్ప 20వ శతాబ్దం విద్యా శతకం. ఇక్కడ చూడండి, గరికపాటి వారు విద్యార్థి గారండి. విద్యా శతకము మునెప్ప గారండి. గోపన్న దాసరథి కరుణాపయోనిధి కంచర్ల గోపన్న గారండి 17వ శతాబ్దం. అంటే ఇక్కడ భాస్కర శతకము దాసరథి శతకము రెండు కూడా 17వ శతాబ్దం అండి. ఓకేనండి. మాచిరాజు శివరామరాజు మనుల మాట మాచిరాజు. మాచిరాజు గారి మాట మనుల మూటతో సమానం అండి. బమ్మెర పోతన 15 నారాయణ. ఓకేనండి. నారాయణ శతకం. గుండ్లపల్లి నరసమ్మ 20వ శతాబ్దం వరదరాజు. గుండ్ల మరి ఏదైనా నదికి గండి పడితే వరద వస్తుందండి. ఓకేనండి. కొండూరు వీర రాఘవాచార్యులు మిత్ర సహస్రి. కొండూరు వీర రాఘవాచార్యులు గారు మిత్ర సహస్రి శతకాన్ని అయితే రచించడం జరిగిందండి. ఇదండి, ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఈ యొక్క 3వ పాఠమైనటువంటి శతక సౌరభము యొక్క ఉద్దేశం చూద్దామండి. విద్యార్థుల్లో లౌకిక జ్ఞానాన్ని, జీవన నైపుణ్యాలని, నైతిక విలువలను పెంపొందించడం, ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠ్యం యొక్క ఉద్దేశం అండి. శతక సౌరభం. మరి శతకం అంటే ఏమిటి? 100 పద్యాల రచన. ఈ 100లో 108 పద్యాలు కూడా ఉంటాయండి. శతకములో ఉన్నటువంటి పద్యాలను ముక్తకాలు అంటారండి. ముక్తకాలు అంటారు. ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం కలిగి ఉంటుంది అండి. ఒక పద్యానికి సంబంధం ఉండదు. ప్రతి పద్యానికి చివరిలో ఒక పదం పలుకొని 2 పదాల వరకు మొక్కటంగా ఉంటుందండి. భాస్కర, వేమన, విశ్వదాభిరామ, వినరు వేమన ఇలాంటివండి. నెక్స్ట్ ఈ యొక్క శతక సౌరభంలో ఉన్నటువంటి భాషాంశాలు చూద్దామండి. ఇక్కడ ప్రకృతి వికృతులు ఉన్నాయండి. కార్యం అంటే కర్జం. కార్యము అంటే కర్జము. నెక్స్ట్ చూద్దామండి. మరి కథ కథ, శ్రీ సిరి, భాష భాష, భోజనం బోనం, భోజనం బోనం. ఓకేనండి. మరి ఇక్కడ భాషా క్రీడ ఇచ్చాడండి. ఇలాంటివి మనకి కూడా ఇచ్చే అవకాశం ఉందని అవి కూడా పెట్టేశానండి మీకోసమని. మరి 2వ పెట్టెలో ఇచ్చిన అర్థాలను పరిశీలించండి. ఆ అర్థానికి సరిపోయే మొదటి పెట్టెలో గుర్తించి వాటి క్రమసంఖ్యలు. అంటే ఇక్కడ అర్థాలు ఇండైరెక్ట్గా ఇచ్చాడండి. ఇక్కడ చూద్దామండి. బాణము శరము. ఓకేనండి. బాణము శరము. ఇవి ఎక్కడ మా మిత్రులు మర్చిపోతారో, టెక్స్ట్ బుక్ లో ఉన్నా కూడా గుర్తుపట్టారో లేదో అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ మీకు ఇవ్వడం జరిగిందండి. 2వ చూద్దామండి. కొండ గిరి. 3వ చూద్దామండి. హాస్యం నవ్వు. ఓకేనండి. 4వది వాసము దూలము. కనుగొను కనుగొను ఎల్లప్పుడూ. 6వది రణము. ఇక్కడ చూద్దామండి. రణము అంటే యుద్ధము. 7వ చూద్దామండి. తీరము. తీరము అంటే తీర్థం. తీర్థం పుణ్యక్షేత్రము. అదేవిధంగా 8వ చిత్తము. చిత్తము మనస్సు. మనస్సు చిత్తం మీద ఉండాలి. మరి సతతం. సతతం అంటే ఇక్కడ చూద్దామండి. సతతం అంటే నవ్వు. నెక్స్ట్ చాడి మాటలు, నిందలు. సో ఈ విధంగా మనకు అర్థాలు అయితే ఇవ్వడం జరుగుతుందండి. మనం భాషా క్రీడే కదా అని వదిలేస్తుంటాము. మరి కొన్ని అన్ని తెలిసి ఉండొచ్చు. మరి దురదృష్టవశాత్తు ఒక్కొక్కటి తెలియకుండా టఫ్ దానిలోనే ఇస్తుంటాడండి. ఇక్కడ మనకి సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి గురించి ఇవ్వడం జరిగిందండి. ఆ ఈ ఊ అరువులకు అవే అచ్చుల పరమైతే దీర్ఘాలు ఏకాదేశం అవును. అదేవిధంగా గుణసంధి చూద్దామండి. అకారానికి ఈ ఊ అరులు పరమైతే క్రమంగా ఏ ఓ ఆర్లు ఏకాదేశంగా వస్తాయి. ఈ ఏవో ఆర్లను గుణాలు అంటారండి. గుణాలు. ఇక్కడ విద్యార్థి
మనకి ఈ యొక్క సందులను గుర్తించడం చాలా చాలా ఈజీ అండి. మన లడ్డు తినంత ఈజీ. ఇక్కడ విద్యార్థుల మధ్యలో ఉన్నటువంటి ద అనే పదానికి అక్షరానికి దీర్ఘం ఉందండి. సో దీర్ఘం ఏకాదేశం అయింది. సవర్ణ దీర్ఘ సంధి యో సూర్యో ఓ సూర్యోదయం. ఇందాక చెప్పాను ఏవో ఆర్లు గుణాలు అన్నాను. గుణ సంధి. ఇక్కడ గజే ఏ గజ ప్లస్ ఇంద్రుడు గజే ఏ వచ్చింది. ఏవో ఆర్ల గుణాలు గుణ సంధి. అదేవిధంగా మహార్ ఆర్ ఏవో ఆర్ గుణ సంధి. మహా ప్లస్ ఋషి మహర్షి. గజ ప్లస్ ఇంద్రుడు గజేంద్రుడు. సూర్య ప్లస్ ఉదయం సూర్యోదయం. ఓకేనండి. ఇక్కడ కలిపి సంధి పేరు రాయమంటున్నాడండి. చూద్దామండి మరి మీ అందరికీ ఉంటాయో ఉండవని మరి టెక్స్ట్ బుక్ లో ఉన్నట్టుగా ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఫలంబులు ప్లస్ ఊరక. ఫలంబులూరక. ఊకి ఊ ఉందండి. ఉత్వ సంధి అండి. ఇక్కడ చరణ ప్లస్ అభివాదం చరణ. చూడండి ఎక్కడైతే విడదీసిన పదం దగ్గర అక్షరం దగ్గర దీర్ఘం వచ్చింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అండి. కట్టిన ప్లస్ అట్లే కట్టినట్లే ఆకి ఆ ఉందండి కాబట్టి అత్వ సంధి అండి. నెక్స్ట్ ఇక్కడ ఏ విభక్తిలో చూద్దామండి. విశ్వహితం. ఒకవేళ ఇది లేదనుకోండి ఎలా పెడతారు? విశ్వహితం, విశ్వ యొక్క హితము, విశ్వ గురించి హితము, విశ్వ వలన హితము అని డౌట్ వస్తాయి. ఓకేనండి. ఒక్కసారి చూసుకోండి. విశ్వము యొక్క హితం యొక్క వచ్చింది కాబట్టి మనకు తెలిసిందే కదా. షష్ఠీ తత్పురుష సమాసం అండి. సత్పురుష సమాసం. ఓకేనండి. సత్పురుష నివాసం. సత్పురుషుల యొక్క నివాసం. పరోపకారం పరులకు. కిన్ కున్ యొక్క కు పరులకు ఉపకారం పరోపకారం. షష్ఠీ తత్పురుష సమాసం. గురు చరణములు గురువు యొక్క చరణములు యొక్క షష్ఠీ తత్పురుష సమాసం. వీణుల విందు అంటే చెవులకు ఇంపుగా శ్రవణానందం కలిగినట్టు. ఓకేనండి. విద్య వలన జీవిత వెలుగు. వెలుగు అంటే ప్రకాశం కాంతి. ప్రకాశం కాంతి. నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ విగ్రహ వాక్యాలు ఉన్నాయి. మరి జనని జనకులు. జనయును జనకుడియును ద్వంద్వ సమాసం అండి. ఘనసారం ఘనమైన సారం కలది. విడదీయడం కూడా ఈ యొక్క విగ్రహ వాక్యాలు రాయడం కూడా రావాలండి. ఘనమైన సారం కలది. కలది కలవాడు బహువ్రీహి సమాసం. చిత్తశుద్ధి చిత్తము యొక్క శుద్ధి యొక్క వచ్చింది కాబట్టి షష్ఠి. ఇక్కడ మనకు రావాల్సింది ఈ ఎలాగైనా వస్తాయండి. ఈ పార్ట్ ఎలాగైనా వస్తుంది. ఇక్కడ నుంచి ఈ పార్ట్ రావాలి మనకి. ఓకేనండి. ఛందస్సు అండి చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ఈజీగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చెప్తానండి. మరి ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే వాటిని లఘువులు అంటారండి. అంటే సెకండ్ కాలం. ఒక సెకండ్ కానీ ఎక్కువ అంటే 2 మాత్రలు ఎక్కువ కాలంలో ఉంటే వాటిని గురువులు అంటామండి. అంటే ఒక చిటికి వేసిన కాలాన్ని రెప్పపాటు కాలాన్ని మాత్ర అంటామండి. లఘువు అంటే ఈ విధంగా చూస్తాము. గురువు అంటే ఈ విధంగా చూపిస్తామండి. ఇప్పుడు లఘువుల గురించి చూద్దామండి. హ్రస్వాచులు ఆలో మొదటిది అచ్చు అండి. ఈలో మొదటిది. ఆ విధంగా మొదటి అన్ని కూడా అచ్చులేనండి. అదేవిధంగా హ్రస్వాచులతో కూడినటువంటి హల్లులు అంటే కాకి ఆ క, కాకి ఈ కి, కాకు ఊ కు, కాకు వడ్రసుడు కుర్రు, కాకి ఏ కే, కాకు ఓ కో. ఇవి కూడా అచ్చులేనండి. ఓకేనండి. దీర్ఘంతో వచ్చే గుణంతాల్లో దీర్ఘంతో వచ్చేవి మాత్రమే ఆ యొక్క గురువులు అవుతాయండి. దీర్ఘాలు కాని ద్విత్వాక్షరాలు అన్నీ కూడా లఘువులేనండి. ద్విత్వాక్షరాలు అన్నీ కూడా లఘువులే. దీర్ఘాలు కానటువంటి సంయుక్తాక్షరాలు అన్నీ కూడా ఇవన్నీ కూడా లఘువులే. గుర్తుంచుకోండి. మరి గురువులను గుర్తుంచుకోవాలి. సో ఆ ఈ ఊ అరు ఏ ఐ ఓ ఔ ఇవన్నీ కూడా దీర్ఘాలండి. గురువులు అనమాట. అదేవిధంగా దీర్ఘాచ్చులు కలిగింది కా గీ రు త్రూ సారీ అండి పీక్ కదండి త్రూకండి. జే కై ఇవన్నీ కూడా గురువులు. మరి ద్విత్వాక్షరము అనేది లఘువు అని చెప్పాను. మరి ద్విత్వాక్షరానికి ముందున్నది లఘువు అయినప్పటికీ కూడా గురువు అయిపోతుందండి.
ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరము గురువు, సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరము గురువు. మరి ఇక్కడ ఉకారము ఊది పలికితే అనే ఒక సబ్ ఉంటుందండి, అది కూడా తర్వాత చెప్తానండి. మరి సంశ్లేషాక్షరము అంటే ఒక అక్షరం కింద రెండు ఒత్తులు ఉన్నట్లయితే, మరి ఇక్కడ ద్విత్వాక్షరం అంటే ఏ అక్షరం కింద అదే ఒత్తు ఉండడము, సంయుక్తాక్షరం అంటే ఒక అక్షరం కింద వేరొక ఒత్తు ఉండడము, సంశ్లేషాక్షరం అంటే ఒక అక్షరం కింద వేరు వేరు లేదంటే రెండు వేరు ఒత్తులు ఉండడాన్ని సంశ్లేషాక్షరం అంటారు. సంశ్లేషాక్షరానికి ముందున్న అక్షరాలు కూడా గురువులే. అదేవిధంగా పూర్ణ బిందువు అంటే సున్నా అండి, సున్నా కలిగిన అక్షరాలు కం, చం, నం, డం ఇవన్నీ కూడా గురువులే. అదేవిధంగా పొల్లు హల్లుతో కూడినటువంటి అక్షరాలు రాజేష్, కోరకున్, రుత్విక్ ఇవన్నీ కూడా పొల్లుతో కూడి ఉన్నాయి, అన్నీ కూడా గురువులే. విసర్గ కం, కహ, కహ ఉంది కదండి, అదండి, అవి కూడా గురువులే. అంటే సున్నా గురువే, పొల్లు గురువే, విసర్గ గురువే. ఓకేనండి. ఇక్కడ గురువు లఘువుల్ని వివరించమని ఇచ్చాడండి. ఇక్కడ ద్విత్వాక్షరము లఘువు టఫ్ చూద్దామండి. మరి ఇది విసర్గ అండి, గురువు అండి. మరి సంశ్లేష అక్షరం ఏంటి చూడండి, సంశ్లేష అక్షరము లఘువు, దాని ముందు అక్షరము గురువు. పొల్లున్నది ఏమవుతుందండి, గురువు అవుతుందండి. ఓకేనండి. మరి గణం ఏర్పడే విధానం చూద్దామండి. ఇక్కడ 4 అక్షరాల గణాల వరకు ఉంటాయండి, వాటి గురించి చూద్దాము. ఒకటే ఉంటే లఘువు అండి, లఘువు గురువు గురించి మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. ఇప్పుడు 2 అక్షరాల గణాల గురించి చూద్దామండి. లఘువు గురువు ఉంటే లగము అంటామండి, లగము, లేకపోతే వగనం అంటామండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్? మరి లగం ఎక్కడ వస్తుందండి, ఎక్కడ రాదు కదండి అనుకుంటాం, కానీ అది పొరపాటు, పప్పులో కోలేయడం అంటే అదే. బరన బబ రవ్వ, మరి వా ఎక్కడి నుంచి వచ్చిందండి, వగనమే కదా, వగనం అంటే లగమే కదా. మరి వగము వచ్చినప్పుడు వాని లగము అంటారని తెలియాలి. లగానికి కింద వాటిలో క్రింద వాటిలో ఏ గణము అని అడుగుతారండి. సో వగనం అండి. లఘువు గురువు ఏ గణము. సో లఘువు గురువు వస్తే లగమని చెప్పేయగలము. ఎందు గురించి అంటే మొదటిది లా అంటే లఘువు, గ అంటే గురువు. లఘువు గురువు వస్తే లగము, లఘువు గురువు వస్తే లగము, లగము. మరి లగమునికి వగనమనం కూడా గుర్తు రావాలండి మనకు. మరి గురువు లఘువు వస్తే మనదేనండి, హరి స్టూడెంట్ కార్నర్ హగనం అండి. మరి గురువు గా, లఘువు లగనం అండి. ఓకేనండి. మరి లఘువు వస్తే లలము, గురువు వస్తే గగము. ఓకేనండి. ఇవి 2 అక్షరాల గణాల గురించి మనం చెప్పుకున్నామండి. లఘువు గురువు లగము, గురువు లఘువు గలము, లలము గగము. ఓకేనండి. మరి మిస్ అవ్వకండి. మరి ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోలను కూడా స్కిప్ చేసి చూస్తుంటే మరి ఇంకా మనం ఏం చేయలేము. మరి ఇదంతా కూడా పాత చింతకాయ పచ్చడి అంటానండి నేనైతే. 3 అక్షరాల గుణాలు గుర్తుంచుకోవడం, ఇదంతా కూడా పాత చింతకాయ పచ్చడి అంటాను. ఎందు గురించి చూద్దామండి. నేను ఒక మంత్రం చెప్తానండి. యారత భజస నమ అనే ఒక మంత్రం గుర్తుంచుకుని చాలండి. యారత ఫస్ట్ ఏంటండి, ఆ మంత్రం మళ్ళీ రాస్తానండి. యారత భజస నమ. మరి యారతలో యా అనేది మొదటి ఉంటుందండి. యారత అంటే ఏ గణము, మొదటి లఘువు, మొదటి అంటే ఆది లఘువు. తర్వాత ఏం రావాలండి, మధ్య లఘువు రావాలి. యారత చూడండి, ఇక్కడ మొదటి లఘువు, మధ్య లఘువు, చివరి లఘువు. యారత అంటే లఘువుల బాక్సు, మొదటి లఘువు, మధ్య లఘువు, చివరి లఘువు. నెక్స్ట్ యారత భజస అన్నాం కదండి. భజస బ మొదటి గురువు, జ మధ్య గురువు, చివరి గురువు అంటే స. సో ఇదంతా కూడా గురువుల బాక్స్. దాన్ని ఏమంటామండి, భజస. ఇది యారత లఘువుల బాక్స్. ఇది మొదటి లఘువు, మధ్య లఘువు, చివరి లఘువు. మొదటి గురువు, మధ్య గురువు, చివరి గురువు. నా అంటే 3 పంగనామాలండి. నా అంటే 3 గురువులండి. యారత అంటే లఘువుల బాక్సు, భజస అంటే గురువుల బాక్సు, నా అంటే 3 లఘువులు, మా అంటే 3 గురువులు.
ఓకేనండి. ఇప్పుడు 4వ పాఠం అండి, నా యాత్ర. నా యాత్ర అనే పాఠంలో ఈ పాఠం కవి బులుసు వెంకట రమణయ్య గారండి. జననం విజయనగరంలో రామతీర్థములో రామతీర్థంలో జన్మించారండి. చూసారండి, రామనారాయణ చూసారా లేదా మీరు విజయనగరంలో? సో రామతీర్థంలో నా యాత్ర చేద్దాం మనం అక్కడికి వెళ్ళి. బొలుసు వెంకటరమణయ్య గారు. మరి బొలుసు వెంకటరమణయ్య గారు రావ్ అన్న కలం పేరుతో ఈ యొక్క రచనలు అయితే చేసేవారండి. మరి ఈ బొలుసు గారు ఏ రచనలు చేశారో చూద్దామండి. అప్పటి ముచ్చట్లు, ఇప్పుడే కాదండి, ఎప్పుడే అండి, అప్పుడండి. ఎప్పుడే అండి, గజపతి రాజుల సాహిత్య పోషణ కాలం నాటి అప్పటి ముచ్చట్లు పెట్టుకోవచ్చండి. గజపతుల నాటి కథల్ని ముచ్చట్లుగా చెప్పుకోవచ్చండి. దీపకలికలు 16 రాత్రుల పాటు మనం ఎన్ని రోజులు ముచ్చట్లు పెట్టుకోవచ్చండి? 16 రోజుల పాటు అండి. మరి చెన్నైసూరి వారి బాల వ్యాకరణానికి నాటిక కూడా రాశారండి బొలుసు గారు. బొలుసు గారు పులుసు తాగుతూ ముచ్చట్లు పెట్టుకోవచ్చండి. గజపతులు గారి కథలని 16 రాత్రుల పాటు చక్కగా పెట్టుకోవచ్చండి. మరి ఎప్పుడండి, నా యాత్ర, నా ఉత్తర దేశ యాత్ర అనే పేరుతో యాత్ర రచన చేశారండి 1958లో. మరి 2 సార్లు ఆంధ్ర సాహిత్య అకాడమీ పురస్కారం బొలుసు వెంకట ఏం పేరండి, బొలుసు వెంకట రమణయ్య గారికి వచ్చిందండి. మరి ఈ పాఠం, నా యాత్ర అనే పాఠము నా ఉత్తర భారతదేశ యాత్ర నుండి స్వీకరించబడిందండి. మరి ఈ పాఠం యొక్క ఉద్దేశము ప్రాచీన కట్టడాలు, వివిధ నిర్మాణాలను, పలు సంస్కృతులను, సంప్రదాయాలను, జీవన విధానాలను తెలియజేయడమే. భౌగోళిక వ్యత్యాసాలను తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం అండి. మరి ప్రక్రియ చూద్దామండి. యాత్ర రచన అంటే ప్రక్రియ. పాఠం పేరు ఏం పేరండి, మరొకసారి గుర్తు చేస్తున్నాను, నా యాత్ర, యాత్ర రచన. ఓకేనండి, ఇదండి. మరి ఈ యాత్ర రచనకు మరో పేర్లు విజ్ఞాన యాత్రలు, విహారయాత్రలు, ఆధ్యాత్మిక యాత్రలు అని పలు రకాలుగా పిలుచుకోవడం అయితే జరుగుతుందండి. మరి ఈ పాఠంలో ఉన్నటువంటి పదజాలం అన్ని చూద్దామండి. మరి అర్థాలు చూద్దామండి. ఫస్ట్, చిక్కిన అంటే దక్కిన, లభించిన అని అర్థం అండి. ఓకేనండి. ఇక్కడ అది రెండో చూద్దామండి. కర్తరి కర్మణ వాక్యాలు కూడా చూద్దాము. మరలా ఇంకా ఉన్నాయండి అర్థాలు. మరి మధ్యలో పేజ్ డిస్టర్బెన్స్ అవుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా క్రియేట్ చేయడం జరిగింది. మరి కర్తరి వాక్యాలు అంటే చూద్దామండి. కర్తరి వాక్యాలలో ప్రథమ విభక్తి వస్తుందండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. కర్మకు ద్వితీయ విభక్తి వస్తుంది. కర్తరి ప్రయోగంలో ఇక్కడ చూద్దామండి. కర్మని వాక్యాల్లో చేత అంటే తృతీయ విభక్తి ఉంటుందండి. ఓకేనండి. మరి కర్మ ప్రధానంగా ఉంటే కర్మని వాక్యాలు, మరి ఫలితాన్ని అనుభవించేది కర్మ అయితే దాన్ని కర్మని వాక్యం అంటాము. ఖచ్చితంగా చేత అనేది ఉంటుందండి, లేదంటే బడువు అని ఉంటుందండి. మరి ఇక్కడ చూద్దామండి. కర్తర వాక్యాలు, కర్మని వాక్యాలు. బుద్ధుడు ధర్మాన్ని బోధిస్తాడు. ఇక్కడ హీరో ముందుగా ఉంటే కర్తర వాక్యాలు, విలన్ ముందుగా ఉంటే లేకపోతే చేత అని కనిపిస్తే కర్మని వాక్యాలు అండి. శ్రీకృష్ణదేవరాయలు కవులను డిమూవులు ప్రథమ విభక్తి ఉంటుందండి. సో చేత తృతీయ విభక్తి అండి. దాతలు గొప్ప దానాలు చేస్తున్నారు. ఇక్కడ దాతలు ఉన్న దాని గురించి మెయిన్ కర్తర వాక్యాలు అండి. ఇక్కడ చేత కర్మని వాక్యం. చెట్టు ప్రాణవాయువును, ఇక్కడ ద్వితీయ విభక్తి అండి. నిన్నున్నాను కూర్చి గురించి ద్వితీయ విభక్తి ఉంటుందండి కర్తర వాక్యాల్లో. చేత తృతీయ విభక్తి ఉంటుందండి కర్మని వాక్యాల్లో. ఈ విధంగా సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఆమె చేత తృతీయ అంటే కర్మని వాక్యం, చేత. గాంధీజీ వార్ధా స్కీమును ప్రారంభించారు. గాంధీజీ చేత వార్ధా స్కీము ప్రారంభింపబడింది. సో ఏ విధంగా అడుగుతాడంటే అక్కడ కర్తర వాక్యం ఇచ్చేసి కర్మని వాక్యంలోకి మార్చండి అంటాడండి. ఇచ్చేసి 4 కూడా కన్ఫ్యూజ్ చేసేస్తాడు. అప్పుడు మనం దొరికిపోతాం అనమాట. షాజహాన్ తాజ్ మహల్ నిర్మించాడు. నువ్వు వచ్చింది అంటే ద్వితీయ విభక్తి వచ్చింది అంటే కర్తర వాక్యం. తాజ్ మహల్ చేత తాజ్ మహల్ నిర్మించబడింది, చేత ఉంది కాబట్టి
కర్మ అనే వాక్యం అండి. ఓకేనండి. ఇక్కడ అర్థాలు ఇందాక సగం చెప్పాము. ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దామండి. చిక్కిన అని చెప్పాం కదండి, దక్కిన లభించిన. నెక్స్ట్ చూద్దామండి. క్షుద్బాధ అంటే ఆకలి బాధ. క్షుద్బాధ అంటే ఆకలి బాధ. కూలి నాలి అంటే కూలి పని. భేదవాడు అంటే పేదవాడు. నెక్స్ట్ చూద్దామండి. నానార్థాలు చూద్దామండి. దిక్కు అంటే దిశ శరణం. దిక్కు అంటే దిశ శరణం. సకల అంటే సర్వము కళతో కూడినది అని అర్థం. ఇక్కడ నానార్థాలు గుర్తుంచుకోండి. సకల అంటే సర్వము కళలతో కూడినది. దిక్కు అంటే దిశ శరణం, నువ్వే నాకు దిక్కు. ఒక దిశను చూస్తుంది, అలాగే నువ్వే నాకు దిక్కు అంటే నువ్వే నాకు శరణం అని. పాదం అంటే కాలు. పద్య చరణం, పద్య పాదం అంటాం కదా, అది కాలు కూడా వస్తుంది. అదేవిధంగా దేశము, ప్రదేశము, రాజ్యము, ఇవన్నీ కూడా నానార్థాలండి. ఇక్కడ పర్యాయ పదాలు కూడా ఇవ్వడం జరిగింది, చూద్దామండి. నృపాలకుడు అంటే రాజు, ప్రభువు, భూపాలుడు భూమిని పాలించేవాడు, భూపాలుడు రాజు. అదేవిధంగా నృపాలుడు శివుడు, పరమేశ్వరుడు, శంభుడు, శంకరుడు. మనుజుడు మనిషి, మానవుడు, మర్త్యుడు, నరుడు, ఇవన్నీ కూడా మనుషులకు చెందిందే. మేను అంటే శరీరం, కాయం, తనువు, దేహం. మేను అంటే గుర్తు రావాల్సింది మనకు శరీరం, కాయం, తనువు, దేహం. ఇక్కడ ప్రకృతి వికృతులు ఉన్నాయండి. ఆరంజ్యోతి అంటే ఇక్కడ చూద్దామండి, టెక్స్ట్ బుక్ లో ఈ విధంగా ఇచ్చాడు, నేను రాసింది ఇదండి. ఆరంజ్యోతి, అరుంధతి అంటే ఆరంజ్యోతి. కులము, కులము. ధర్మం, దమ్మం. మనుష్యుడు, మనిషి. పట్నం, పట్టణం. ఇది యాక్చువల్గా ఇది ప్రకృతి అనుకుంటాం. పట్టణం, పట్నం. ఓకేనండి. నెక్స్ట్ చూద్దామండి. భాషా క్రేడ్ ఇచ్చాడండి. మరి ఇది క్రింది పదాల అర్థాలు క్రమసంఖ్యల ఆధారంగా పాఠంలోని పద్యం రాయమంటాడు. ఈ విధంగా కూడా క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంటుందండి. మరి ఇక్కడ చూద్దామండి. ఒకటో చూద్దామండి. అతని యొక్క, సో ఇవన్నీ పదాల యొక్క భావాలు, ఇదంతా కూడా భావం అండి. భావం ఆధారంగా చేసుకొని పద్యాన్ని గుర్తించాలండి. సో మీరు ఇలాంటివి ఎక్కడ మిస్ అవుతారనే ఉద్దేశంతో పద్యాలు, భావాలు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి భాషా క్రీడ ద్వారా మనకి ఇస్తుంటాడు అండి. నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ కలిపి సంధి పేరు రాయాలండి. క్షుధ ప్లస్ ఆనల క్షుధా, సవర్ణ దీర్ఘ సంధి. జన్మము ప్లస్ ఎత్తే జన్మమే, జన్మము, ఉత్వ సంధి. భరత ప్లస్ ఉర్వర భరతో, గుణసంధి. భరత ప్లస్ అవని భరత, సవర్ణ దీర్ఘ సంధి. ఓకేనండి. విశ్వనాథుడు, ఇక్కడ విగ్రహవాక్యములు చూద్దామండి. విశ్వమునకు, కిన్కిన్ యొక్క లోన్ లోపలన్, షష్ఠి తత్పురుష సమాసము. రాష్ట్ర కీర్తి, రాష్ట్రము యొక్క కీర్తి, షష్ఠి తత్పురుష సమాసం అండి. దక్షిణ భాగము, దక్షిణము అను పేరు గల భాగము, సంభావన పూర్వపద కర్మధారి సమాసం అండి. భారతదేశము, భారత అను పేరు గల దేశము, సంభావన పూర్వపద కర్మధారి సమాసం అండి. నెక్స్ట్ చూద్దామండి. నా 5వ పాఠం పేరు సందేశం అండి. సందేశము, సింగమనేని నారాయణ మనకు ఒక సందేశం ఇచ్చారు. సింగమనేని గారు, ఈయన ఎక్కడి నుంచి ఇచ్చారో తెలుసండి. అనంతపురం జిల్లా బండ మీద కూర్చొని పల్లెలో జన్మించి మనకు ఒక సందేశం ఇచ్చారు సింగమనేని నారాయణ గారు. మరి తల్లి పేరు సింగమనేని గారు, తల్లి పేరు సంజమ్మ రామప్పలండి. ఓకేనండి. మరి ఈ యొక్క సింగమనేని నారాయణ గారు రచనలు సింగమనేని సీమ కథలు. మరి ఈయన అనంతపురం కదండి, అనంతపురం కదా, రాయలసీమ సీమ కథలండి. జోదం, జోదం, అనంతం, ఇక్కడ పప్పులో కాలేస్తామండి. అనంతం అంటే శ్రీశ్రీ గారిది అనుకుంటాం, ఇది వేరే రచన అండి. మరి ఈ పాఠం కూడా అనంతం నుంచి తీసుకున్నదే, సందేశం అనే పాఠం. అక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది, చూసుకోండి. సింగమనేని కథలు అనే పేరుతో కథా సంపుటాలు విడుదలయ్యాయండి. ఈయన వృత్తిరీత్యా ఒక ఉపాధ్యాయుడు అండి, ఉపాధ్యాయుడు. మరి ఈయనకి
కళారత్న అనే బిరుదు అయితే రావడం జరిగిందండి. సాహితీ పురస్కారాలు ఎన్నో వచ్చాయండి. మరి ఇదిగో చెప్పాను కదండి, సింగమనేని నారాయణ అనంతం అనే కథల సంపుట్ల నుండి గ్రహించబడిందండి. ఇది చూసిన వెంటనే ఇది కాదురా, ఇది శ్రీశ్రీ గారిదిరా అని అనుకుంటాం మనం, సందేశం అనే పాఠం, కానీ అనంతం నుండి తీసుకున్నదండి. నెక్స్ట్, సందేశం అనే పాఠం యొక్క ఉద్దేశం చూద్దామండి. సన్నకారు రైతులు, రైతు కూలి వాళ్ళ యొక్క వలస వెళుతుంటారు కదండి, వలస వెళ్ళిన వారి జీవన విధానాన్ని, శ్రమను తెలియజేస్తూ విద్యార్థుల సామాజిక స్పృహ పెంపొందించడం. అంటే ఈయన ఒక ఉపాధ్యాయుడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి రైతులు, రైతు కూలీలు, వలస కార్మికులు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో చూసి విద్యార్థులు ఎలాగైనా మార్చాలన్న దృఢ సంకల్ప మనం ఒక చాతురోపాధ్యాయులు ప్రస్తుతానికి అయినప్పటికీ కూడా మనకి కూడా అలాంటి స్పృహ ఉంటుంది కదండి. మరి ఈ యొక్క సింగమనేని నారాయణ గారు కూడా అటువంటి ప్రయత్నం అయితే చేశారండి ఈ యొక్క సందేశం ద్వారా. మరి ఈ పాఠంలో వచ్చినటువంటి అర్థాలు చూద్దాము. ఆకాంక్ష అంటే కోరిక అండి. నిర్జీవం అంటే ప్రాణం లేని. పరిమళం అంటే సువాసన. తెలిసిన ఉండొచ్చు, తెలియని ఉండొచ్చు, ప్రతిదాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడమే నా బాధ్యత అండి. నా సబ్స్క్రైబర్లకి నేను న్యాయం చేయాలి. మరి వీడియోని అయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీ ధర్మంగా మీరు మీ పని కానివ్వండి, నా ధర్మంగా నేను నా పని కానిస్తాను. ఓకేనండి. అంకురము అంటే మొలక అండి. దుఃఖము అంటే బాధ. వర్షాలు, వానలు. ఓకేనండి. మరి మీకు తెలిసినవి అనిపిస్తే నేను ర్యాపిడ్గా స్పీడ్గా కొడతానండి. మరి ఎక్కడైతే స్లోగా చెప్తున్నానంటే అది కొద్దిగా టఫ్ అని అర్థం చేసుకోండి. ఓకేనండి. ఇక్కడ ఈ వాక్యాలను మీ ప్రాంతంలో ఎలా మాట్లాడతారో అని ఇవ్వడం జరిగిందండి. పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదండి, ఒకవేళ ఆపి ఒకసారి చూసుకోండి. ఓకేనండి. నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ ప్రకృతి వికృతులు అండి. ఆకాశం, ఆకాశం, ఆకాశం. వర్షం, వాన. ప్రయాణం, పయనం. ప్రకృతి వికృతులు అండి. ఇక్కడ కాలం అంటే సమయం. కాని అంటే అయినా. కాని కాలం అంటే కలిసి రాని సమయం. చూసారండి, చిన్న తేడాతోనే ఎన్ని అర్థాలు వస్తాయో. ఉండి పొండి అనే పదంలో 2 పదాలు ఉండండి. ఉండి అనే పదానికి ఎక్కడ ఉండు అని అర్థం, పొండి అంటే వెళ్ళిపొండి అని అర్థం. కానీ ఈ 2 పదాలు కలిస్తే ఇక్కడే ఉండండి అనే కొత్త పదం అయితే వస్తుంది. ఇలాంటివే మరికొన్ని. గుండె, హృదయం. భారం అంటే బరువు. గుండె భారం అంటే హృదయం బరువు కలిగింది, దిగులు అని అర్థం. సో ఇలాంటివి మనం తయారు చేసామండి. నెక్స్ట్ ఇక్కడ చూద్దామండి. వ్యాకరణాంశాలు ఇవ్వడం జరిగిందండి. విడదీసి రాయడము. జీవితం అంతా. జీవితము ప్లస్ అంతా. జీవితం అంతా ఉత్వ సంధి. ఇక్కడ ఈ పదాన్ని చూసుకున్నట్లయితే మనకు ఉత్వ సంధి అని తెలిసిపోతుందండి. ఆశాంకురాలు. ఇక్కడ ఆశా ప్లస్ అంకురాలు, ఆశాంకురాలు సవర తెరసంది. ఏమి ప్లస్ ఉందని ఏముందని ఉత్వ సంధి. ఏమి, ఈ. రామప్ప గారు అంటే రామప్ప గారు ప్లస్ అంటే రామప్ప గారు అంటే ఉత్వ సంధి అండి. ఇక్కడ విగ్రహ వాక్యాలు చూద్దామండి. పెద్ద రైతు, పెద్ద అయిన రైతు. ఇక్కడ విశేషణము పూర్వపద, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. దీని గురించి ఆల్రెడీ ముందు చెప్పాను మీకు. పచ్చని పొలాలు, పచ్చనైన పొలాలు, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మరి ఇక్కడ ఊరి దృశ్యాలు అంటే ఊరిలో గల దృశ్యాలు, షష్ఠి తత్పురుష సమాసం అండి. అదేవిధంగా 60 ఏళ్ళు, 60 అనే సంఖ్య గల ఏళ్ళు కాబట్టి ద్విగు సమాసం. ఆమ్రేడు సంధి ఇవ్వడం జరిగిందండి. ఆహా ప్లస్ ఆహా, ఆహాహా. ఇంకా అలాంటివి ఉన్నాయండి. ఇక్కడ సూత్రం చూద్దామండి. అచ్చునకు ఆమ్రేడుతం పరమగినప్పుడు సంధి ఏంటి? నిత్యమా, బహుళమా, సంధి జరిగిన అని ఇలాగిస్తున్నాడు అండి. కొద్దిగా చూసుకోండి. అయ్యయ్యో, అయ్యో ప్లస్ అయ్యో. ఔరౌరా, ఔరా ప్లస్ ఔరా. ఓహోహో, ఓహో ప్లస్ ఓహో. ఇవన్నీ కూడా ఆమ్రేడు సంధి అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అనుమతి అంటే నేను లోపలికి రావచ్చా. ఆశీర్వాదం, ఆశీర్వాదం తెలిపితేది ఆశీర్వాదార్థక వాక్యం అండి. ప్రశ్నార్థక వాక్యం. నువ్వు వెళ్ళొచ్చా అంటే క్వశ్చన్ అండి. ప్రశ్నార్థకం అంటే ఏమి చెయ్యాలి. ఆశ్చర్యార్థకం, ఓహో అలాగా. అవన్నీ. నిషేధార్థకం,
నేను రాను, నేను రా ఇలాగా వ్యతిరేకంగా మాట్లాడితే నిషేధార్థకం. నువ్వు ఆ పని చెయ్యొద్దు, నిషేధార్థకం అండి. ఆహా అంటే ఇది ఆశ్చర్యార్థకం అండి. గిరి ఎక్కడున్నావు అంటే ఇక్కడ ప్రశ్న వేసింది కాబట్టి ప్రశ్నార్థక వాక్యం అండి. మీరందరూ ఉత్తీర్ణులు గాక అంటే ఆశీర్వాదం ఇస్తున్నాం. దీర్ఘ సుమంగళి భవ ఇలా ఆశీర్వాదం ఇస్తే ఆశీర్వాదక వాక్యం అండి. మీరు పుస్తకాలు తీసుకోవచ్చు అంటే అనుమతిస్తున్నాం, అనుమతి అధ్యార్థక వాక్యం అండి. సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు అంటే నిషేధం విధిస్తున్నాం, నా దగ్గర వద్దు. ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఖచ్చితంగా వస్తుందండి. నా యొక్క తిరిగి లేకుండా చెప్తున్నాను. క్వార్థకము అంటే భూతకాలాన్ని తెలియజేస్తుందండి. తిని వెళ్ళి చూసి చేసి ఇలాంటివండి. అదేవిధంగా సత్రార్థకము అంటే వర్తమానంలో ఉన్నవి, వర్తమాన కాలంలో ఉన్నవి సత్రార్థకం అండి. అంటే రాము తింటూ పని చేస్తున్నాడు, రాము వెళుతూ మాట్లాడుతున్నాడు, రాము చూస్తూ నోట్స్ రాస్తున్నాడు. ఇలాంటివన్నీ కూడా వర్తమాన కాలంలో ఉంటే ఆ వాక్యం సత్రార్థకము. భూతకాలంలో ఉంటే క్వార్థం. అదే నువ్వు బాగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది, చేస్తే కురిస్తే అలాంటి ఒకదానికి ఒకటి లింక్ ఉంటే చేదార్థకం అంటారండి. ఓకేనండి. క్వార్థానికి ఉదాహరణ చూద్దాము. గంగన్న కుటుంబం వలస వెళ్ళి అయిపోయింది అక్కడ. భూతకాలం జీవితం గడిపింది. ఈ వాక్యం కూడా భూతకాలంలోనే ఉండాలి, గుర్తుంచుకోండి. సో ఎప్పుడైతే భూతకాలంలో ఉందో వార్తకం. ఇక్కడ చూద్దామండి, సత్రార్థకం చూద్దాం. తలుచుకుంటూ బాధపడుతున్నాడు, ఇంకా జరుగుతుంది, వర్తమానంలో ఉంది వాక్యం కాబట్టి సత్రార్థకం. ఇక్కడ చాదార్థకం, వర్షం పడితే పంటలు పండుతాయి, బాగా చదివితే ఉత్తీర్ణులు అవుతావు. ఇలాంటివి చాదార్థకం అండి. చేస్తే, గెలిస్తే, రాస్తే ఇలాగే చాదార్థకం అనమాట. ఇక్కడ మరి పాఠం యొక్క చివరికి అయితే వస్తామండి. వీడియోని ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి లైక్ చేయండి. మరి ఈ సెమిస్టర్ 1లో ఉన్నటువంటి 6 పాఠాల్లో 6 ఇంపార్టెంట్ డేస్ గురించి ఇవ్వడం జరిగిందండి. మీకు రెండో వీడియో కావాలి, సెమిస్టర్ 2 గురించి వీడియో కావాలి, 7వ తరగతి 6వ తరగతి ఇలాగే కావాలంటే వీడియోని అయితే లైక్ చేయండి. తప్పనిసరిగా వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. మరి ఇంత ఎఫర్ట్ని మీ యొక్క ఒక కామెంట్, ఒక లైక్ మమ్మల్ని ఎంతో ఉత్సాహాన్ని నింపుతాయండి, అది గమనించుకోండి. ఓకేనండి. మరి మొదటి పాఠంలో తెలుగు భాష దినోత్సవం గురించి ఇవ్వడం జరిగిందండి. తెలుగు భాష దినోత్సవం ఆగస్టు 29 అండి. తెలుగు భాష దినోత్సవం గడుగు రామూర్తి గారి జయంతి అండి, ఆగస్టు 29. అదేవిధంగా సైనిక దినోత్సవం జనవరి 15 అండి. సైనిక దినోత్సవం జనవరి 15. విలువల దినోత్సవం అక్టోబర్ 22 విలువల దినోత్సవం. వారసత్వ దినోత్సవం ఏప్రిల్ 18. శ్రామిక దినోత్సవం మేడే. వలసలు విలువలు వలస దినోత్సవం మే 14 అండి. ఎప్పుడైతే శ్రామికులు వలసకి వెళ్తారో మేలోనే. ఓకేనండి. మరి ఎండలు ఎక్కువగా ఉండి మరి శ్రామికులకి ఎండల వల్ల రైతు యొక్క ఏ పంటలు పండకపోవడం వల్ల వలసకి వెళ్తారండి, పక్షం రోజులు అయినప్పుడు. ఓకేనండి. మరి విలువలు అక్టోబర్ 22. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి షైనింగ్ అవుట్.